అందరికీ నమస్కారం అండి. నేను వచ్చిన రోజు అయితే ఏమైనా ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళా. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని వెళ్ళానండి. అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ ఎటువంటి ఫుడ్ కూడా మనం తినలేం అనమాట. మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీల్స్ అనేది అయితే కనీసం తినకండి. మీల్సే కాదు, రోటీ పరోటా తప్ప ఇంకేం కూడా తినవద్దు ఎవరు కూడా. మనం ఇక్కడ ఫుడ్ అయితే కనీసం అంటే కనీసం కూడా తినలేము, జాగ్రత్త. ఇది బీచ్ చాలా దగ్గరలో ఉంటుందండి, శివాలయం. ఒకసారి మీరు కూడా వీక్షించండి, చూపిస్తాను స్వామివారిని. లోపలైతే ఈ విధంగా ఉంది ఆలయంలో. సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవార్లు, ఇంకా అయ్యప్ప స్వామి, నందీశ్వరుడు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న షాపులు, ఇవన్నీ శంఖాలు. ఈ బీచ్ లో అయితే తక్కువగానే చూడండి, స్పెట్స్, క్యాప్లో. పక్కన వేరే బీచ్ ఉంది, ఫుల్ లైట్లతో చాలా బాగుంటుంది. నాకు టైం లేక ఇదే చూపిస్తుంది. ఇక్కడ కూడా బాగుంది, లైట్లు మొత్తం ఆఫ్ చేస్తారు. నేను వచ్చేసరికి బాగా అర్ధరాత్రి అయిపోయింది. అప్పటికే కొంతమంది ఉన్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇవైతే చిన్న చిన్న స్టాల్స్ అండి. ఇవైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ చిన్న చిన్న షాపులు. ఇవన్నీ చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ మాట. ఇక్కడైతే నూడిల్స్, ఎగ్ రోల్స్, చికెన్ రోల్స్ ఇటువంటివి అయితే బాగుంటాయి. తర్వాత రోజు ఉదయాన్నే అయితే నేను స్వామివారి దర్శనం కోసం అయితే ఆలయానికి స్టార్ట్ అయ్యాను. ఒక ఆటో ఎక్కితే కొంచెం దూరం తీసుకొచ్చి ఒక సందులో ఆఫ్ చేసి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోమనేసి అయితే చెప్పాడు. అక్కడ నుంచి అయితే నేను ఇంకా నడిచి వెళ్తున్నాను. ఈ రోడ్డు మొత్తం అయితే రథయాత్ర టైంలో అయితే రథాలని లాగుతారు. ఇది చాలా పొడుగ్గుంటుంది, ఫుల్ ఖాళీగా ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా పెద్ద రోడ్డు ఇది. స్వామివారి మందిరం దగ్గర నుంచి ఇటువైపు చాలా వరకు లాక్కెళ్తారండి రథాలు. చూడండి ఎంత పెద్ద కట్టడాలు. ఇవన్నీ రాతి కట్టడాల్లాగే ఉంటాయి ఇవి, కానీ కాదు. కనిపించే ఆలయం అయితే అమ్మవారిదండి. అక్కడికైతే నడిచి వెళ్తున్నా. ఇక్కడైతే బ్యాగులు అదర్వైజ్ ఏది కూడా టెంపుల్లోకి అలౌ చేయరండి. స్వామివారి అయితే చాలా విశిష్టత గలవారండి. ఈ ఆలయానికి సంబంధించి చాలా రహస్యాలు దాగైతే ఉన్నాయి. మనకు తెలిసినవి అయితే చాలా తక్కువ. చాలా మంది భక్తులు అయితే చాలా దూరం నుంచి అయితే వస్తారు, కానీ స్వామివారిని అయితే చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ రద్దీ వల్ల సరైన సిస్టమేటిక్ రూల్ అనేది ఇక్కడ పాటించరు ఎవరు కూడా. ఎందుకంటే ఎంతమంది వస్తే అంతమంది తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నా బ్యాగ్ అయితే ప్రైవేట్ లాకర్లోనే పెట్టాను, ఎందుకంటే గవర్నమెంట్ లాకర్లో పెట్టడానికి టైం సరిపోదు. అందుకనేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర పెట్టేసా. 100 అయితే తీసుకున్నారు ఒక బ్యాగ్కి. చూడండి, ఆలయం అయితే చాలా పెద్దగా ఉంటుందండి, చిన్న ఆలయం అయితే కాదు. ఇక్కడ భక్తులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెద్దగా ఉండవండి. ఎందుకంటే ఒక్కోసారి 1000 మందిని పంపించేస్తారు. ఈ ప్రాసెస్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక్కో స్టేట్లో ఒక విధంగా ఉంటుందని అనుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. అందువల్ల చేతులు వేసి తోసేయడాలు ఇలాంటివి చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. శ్రద్ధగా చెప్పేవాళ్ళు ఉండరు, శ్రద్ధగా చేసేవాళ్ళు ఉండరు. అదే మన ఆలయాల్లో అనుకో, ఒకవేళ టికెట్ ఒకటే, నార్మల్ ఒకటే అనుకోండి, అది అడిగిన తర్వాత ఇలా కాదు, బయటికి వెళ్ళిపోండి, అలా రండి, ఇలా రండి, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మనకు తెలియదు కాబట్టి. ఒకవేళ తెలిసినా సరే వీళ్ళతో మనం వాదించలేము. నా మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నానండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి, ఎందుకంటే వీళ్ళు చాలా మోసాలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి. తెలియకపోయినా సరే తెలిసినట్టే ఇక్కడ మనం బిహేవ్ చేస్తుండాలి. ఈ ఆలయానికి అయితే చాలా విశిష్టత ఉందండి. ఫోన్లో క్యాప్చర్ అయితే చేయలేదు, కానీ కనీసం ఖాళీ లేకుండా ఉంది జనం. నేనైతే 10:30కి వెళ్ళాను క్యూలోకి. సుమారు 12 గంటల వరకు క్యూలోనే ఆప్ చేస్తారు వెళ్ళిన దగ్గరే. ఎందుకంటే స్వామివారికి ఏవో ఉంటాయి కదండి, నైవేద్యాలు ఇలాంటివి. ఈ గుడిపై ఎగిరే జెండా ఒక్క రోజు కట్టకపోయినా సరే ఇంకా గుడిని అయితే మూసివేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. వాళ్ళందరూ క్యూలోన్లో ఉండేవాళ్ళండి. మీకు చూపించాను, సరిగ్గా కనిపించట్లేదు. మన దగ్గరలాగే అటు సైడ్ ఇటు సైడ్ అయితే రోడ్డుకి ఇరువైపులా షాపులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రసాదం కావచ్చు, స్వామివారి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ ప్రసాదాలండి. ఇక్కడ ఈ కాజా స్వీట్ అయితే చాలా ఫేమస్. ఇదే కాదు, ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ఫేమస్. నియమ నిబంధనలు లేవు అన్నట్లుగా ఉంటది ఇక్కడ. ఏమన్నా తప్పిదాలు ఉంటే నన్ను మన్నించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.